హాయ్ జెంట్స్, ప్రైజ్ ది లార్డ్. సార్ మీరందరూ చప్పట్లు కొడతారా? స్త్రీలు కొట్టద్దండి. ఓకే, ఆమేన్. చాలా సంతోషం బ్రదర్. ఎందుకు మమ్మల్ని కొట్టించావంటే ఆల్రెడీ మీకు తెలుసు అనుకుంటా. యా, ఓకే. టుడే ఇస్ ద ఉమెన్స్ డే. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున చేరి వచ్చిన స్త్రీలందరికీ మొదటిగా అందరికి వందనాలండి. రెండవదిగా బ్రదర్స్, మీ అందరికీ వందనాలు. ఓకే, దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను అధికముగా దీవించుచున్నాడని మీరు విశ్వాసముతో ఎరిగి ఉన్నారని నమ్ముతూ ఉన్నాను. మీ అందరి కొరకు, మీ కుటుంబాల కొరకు రాత్రింబగులు ప్రార్థించుచు మీ అందరి క్షేమము కొరకు దేవునిలో మీరంతా ఎక్కువగా ఫలించాలని ఆ దేవునికి కోరుకుంటూ ఈ వారం మొదటి దినమున మనమందరం కలుసుకునే భాగ్యం దేవుడు మనకు ఇచ్చాడు. చాలా సంతోషం అండి. చేరి వచ్చిన దేవుని బిడ్డలందరినీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఆహ్వానిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. సరే, ఈ దినము లోకములో అందరూ ఒక్కొక్క రోజుని కేటాయించారు. ఉమెన్స్ డే అని పెట్టారు. అదే లోకము వ్యాలంటైన్స్ డే అని పెట్టారు. తప్పే కదా? సరే, అదే లోకము మదర్స్ డే అని పెట్టారు. మళ్ళీ అదే లోకము ఫాదర్స్ డే పెట్టారు. మళ్ళీ జెంట్స్ డే పెట్టలేదు. మనకు కానీ జెంట్స్ డే కావాలి కదా, మళ్ళీ ఎందుకు పెట్టలే? ఈ రీతిగా తరతరమైన దినములను ఆచరించుటకు దినాలను నియమించారు. లోకములో మనము జీవిస్తూ ఉన్నాము కాబట్టి ఆత్మీయంగా మనము ఎలాగ వాటిని ఉపయోగించుకోవాలి, ఇది చాలా చురుకుగా మనం ఉండాలి. అందుబట్టి లోకములో అనేక దినాలను ఆచరించే వాళ్ళు ఉన్నారు. వాటిలో మేలైంది తీసుకోవాలి, అన్ని మంచివి కాదు. అయితే నువ్వు బైబిల్ చదివితే, ఇఫ్ యు రీడ్ ద బైబిల్, ప్రతి విషయానికి ఒక దినాన్ని దేవుడు కేటాయించాడు. వాట్ వండర్ఫుల్. మీరు బైబిల్ చదవాలి చక్కగా. మీరు చదివినప్పుడు మీరు ఈరోజు ఏమైతే టెక్నాలజీ చూస్తున్నారో, ఈరోజు మీరు ఏమైతే చూస్తున్నారో, ఇవన్నీ ఆల్రెడీ బైబిల్లో దేవుడు మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మన దురదృష్టశాతం ఏంటంటే మనం బైబిల్ చదవలేకపోతున్నాం. కాబట్టి ఏడో లోకంలో ఏదో పెట్టాడని అది చూసి మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు ఎన్ని ఉమెన్స్ డే చేయలేదు యేసయ్య, ఎన్ని మదర్స్ డే చేయలేదు యేసయ్య. సిలువలో మీరు చూస్తే ఆయనను కొడుతున్నా తిడుతున్నా మదర్స్ డే ఆ రోజే చేశాడు ఆయన. మనం అనుకుందాం అలాగా. ఏమిటండి? తల్లిని చూసి ఎవరికి అప్పచెప్పాడు? శిష్యునికి అప్పచెప్పాడు. అవునా కదా? నిజమైన మదర్స్ డే ఎప్పుడు అవుతుంది? తన తల్లిని అర్థము చేసుకొని, తన తల్లి బాధ్యతను తన బిడ్డలు ఎవరికి అప్పచెప్తున్నాడు, ఎలాగ దాన్ని నెరవేరుస్తున్నాడు అనేదే చాలా ప్రాముఖ్యమైంది. సో మనం చూస్తున్నాము, యేసు ప్రభు కన్నా మదర్స్ డే ఈ లోకంలో ఎవరు చేయలేరు. చేస్తారా? సిలువలో ఉండి చేస్తారా? చనిపోతున్న ప్రాణము తల్లిని గౌరవించాడు. సే ఆమేన్. తల్లిని ఒక స్థానానికి చేర్చాడు. తల్లి క్షేమమును కోరుకున్నాడు. సిలువలో వేలాడదీయబడుతున్న తల్లికిచ్చే గౌరవమును తాను మరిచిపోకుండా ప్రాణం పోతున్న ఇచ్చాడు. ఆమేన్. ఇప్పుడు ఉమెన్స్ డే అని అనుకుందాం. ఉమెన్స్ డే అంటే మనము బైబిల్లో యేసు ప్రభు యొక్క యాత్రలో మనం చూస్తే, వ్యభిచారము చేసి కొట్టబడిన స్త్రీ యేసు ప్రభు ఎదుటకు తీసుకొచ్చి పడేసేశారు. ఈ అమ్మాయి పాపము చేసింది, మేము చంపుతున్నాము అని. యేసు ప్రభు పాపము చేసినందుకు చంపమని చెప్పలేదు, పాపము చేసిన వారిని క్షమించి మార్చమని చెప్పాడు. అది కాదా నిజమైన ఉమెన్స్ డే? హల్లెలూయా. ఒక స్త్రీని ఏం చేశాడు యేసు ప్రభు? క్షమించి ప్రాణం పోతున్నప్పుడు ఆపి, ధర్మశాస్త్ర ప్రకారంగా ఏ స్త్రీ అయినా పాపం చేస్తే చంపాలి రాళ్ళతో కొట్టి. అప్పుడు యేసు ప్రభు అడ్డుపడి ఏం చేశాడు? ఒక్క మాటలోనే ఆమెను రక్షించాడు. అది కాదా ఉమెన్స్ డే? హల్లెలూయా.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగనే మనం గమనిస్తున్నట్లయితే మార్తా మరియ ఇంటిలో వారు చక్కగా వంట కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు కానీ మనం తెలుసుకోవాలి, ఆదివారమున మీ ఇండ్లకు ఎవరైనా బంధువులు వచ్చారంటే చాలామంది ప్రార్థనలకు రారు. ఎందుకండి? వంట కార్యక్రమాలు చేయాలి, చేసి పెట్టాలి అంటే మన మెంటాలిటీ ఎలాగుంటుందంటే, వారు వచ్చి మన ఇంట్లో ఉన్నారు కదా, వాళ్ళంటే ప్రార్థనకు వచ్చి చావరు కదా, వారికంటే ప్రార్థన భయము ఉండదు. బట్ మన ఇంట్లో వచ్చి చచ్చారు కదా, వారికి ఏదైనా వండి పెట్టాలి, లేకుంటే పొట్ట పట్టుకొని ఏడుస్తారు, ఆకలి అవుతుంది, ఏమన్నా చేసేలే, ఇంటికి పోయినాం మరలా పోయి చెప్పుకుంటారేమో, వాళ్ళ ఇంట్లో ఉంటే ఆదివారం ఎండేశారమ్మా మమ్మల్ని. ఎటువంటి అమ్మాయి ఏందో. అమ్మా, నేను ఒక ఇంట్లో ఉన్నాను, ఆదివారం ప్రార్థన వదులుకొని మా కొరకు అమ్మ ఇంట్లో ఉండి కష్టపడి 4 వంటలట చేసి 4 ఆహారాలట చేసి తృప్తిగా పెట్టిందమ్మా. దేవుడు ఆ అమ్మాయిని దీవించునుగాక. ఒరే, దేవునికి దూరం చేసింది నువ్వు, మళ్ళీ నువ్వు అంటున్నావు దేవుడు దీవించునుగాక. ఎందుకంటే నీ పొట్టను నింపారు కాబట్టి. మన కుటుంబంలో ఈ సంప్రదాయాలు పోవాలి. ఎవడైనా ఆదివారం మన ఇంటికి వస్తే ఉంటే, ప్రయాణాలకు తౌకపడితే ముందు వారిని దేవుని ఆలయముకు తీసుకురండి. నీ ద్వారాగా వారు దీవించబడతారు. ఇది ప్రాముఖ్యమైనది, నువ్వు చేయాల్సిన పని అది. ఇంట్లో స్త్రీలు చేయాలి. అండి మీరు పోయి రండి, ఆరాధన చేసుకొని రండి, నేను ఇంట్లోనే ఉంటాను, అన్నీ చేసి పెట్టాలి కదా అంటామా? అంటారు చాలామంది. అయితే ప్రతి స్త్రీ ఎలాగుండాలంటే, కన్నీళ్లు తుడిచిన నా యేసయ్య, స్త్రీలకు ప్రధాన స్థానాన్ని ఇచ్చిన నా యేసయ్య, స్త్రీలను అందరికన్నా ఎక్కువగా ప్రేమించిన నా యేసయ్య కొరకై నేను అన్ని వదులుకొని వెళ్తే కదా నాకు లాభము, నేను అన్ని వదులుకొని వెళ్తే కదా నాకు క్షేమము, నేను అన్ని వదులుకొని వెళ్తే కదా నా కుటుంబానికి దీవెన అని ప్రతి స్త్రీలు దేవుని ఆరాధన గురించి ఆలోచించాలి. అందుకే మార్తా మరియల ఇంట్లో అన్నాడు, ఎవరొచ్చారని పని చేస్తున్నావమ్మా? ఎవరొచ్చారని పని చేస్తున్నావు నువ్వు ఇంట్లో? నేనే కదా అంటే ఇప్పుడు నాకు వండి పెడతావా నువ్వు? నేను వచ్చానని హడావుడిగా తిరుగుతున్నావే. లోపల నుంచి మార్తా పనిబాటు లేకుండా కూర్చుంది సోమరిది అని మరియని అంటుంది. కొందరు అనుకుంటారేమో, ఇంట్లో ఇన్ని బడి ఉన్నాయి, వదులుకొని ప్రార్థనకు పోయింది, ఎవడు చేసి పెడతాడు ఇంట్లో? ఇంతమంది ఉన్నారు, అందరికి చేయొద్దా, అందరికి ఉండొద్దా? మంచిదే. కొన్నిసార్లు దేవుని ప్రార్థన కొరకు నువ్వు కొన్ని వదులుకోవాల్సి వస్తుంది. ఇది దేవుడు నీ కొరకు ఇచ్చిన వరము, ధన్యత. తాను రాళ్లతో కొట్టింపబడుతున్నా, ఉమ్ము ఊహించుకుంటున్నా, దాహమై నీళ్ళు అడిగినప్పుడు స్త్రీలు వచ్చి ఏడుస్తూ ఉంటే యేసుప్రభు వారికి వెళ్ళి చూసి వారికి ఒక మంచి ఉపాయం చెప్పాడు. నీ కొరకు, నీ పిల్లల కొరకు ఏడవండి. మంచి ఉపాయం అండి ఇది, ఎవరు చెప్పలేంతవరకు స్త్రీలకు. ద వండర్ఫుల్ థాట్ ఈ క్రియేటెడ్ బిట్వీన్ ఉమెన్స్. మంచి ఆలోచనను, కాన్సెప్ట్ని దేవుడు స్త్రీల మధ్య ఆ రోజు నాటాడండి. అది ఇప్పుడు వరకు ఫలించుచు అభివృద్ధి చెందుతూ వచ్చింది. చెప్పండి ఆమేన్. ఇప్పుడు వరకు వాక్యాలు మాట్లాడుతూనే ఉన్నాయి. అద్భుతమైన పరిచర్య, వాక్య పరిచర్య అనేక భక్తులు అందిస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. అటువంటి యేసు ప్రభు తన్ను పట్టించుకోకుండా నిన్ను పట్టించుకుంటే, ఈరోజు నువ్వు యేసు ప్రభును పట్టించుకోకుండా వంట కార్యక్రమంలో ఉంటావమ్మా. మరతమ్మా, వచ్చి ఇక్కడ కూర్చో, తర్వాత వండి పెడుదులే, ముందు ఆరాధన, ప్రార్థన. మంచిది పోగొట్టుకుంటున్నావు నువ్వు, క్షేమమైంది పోగొట్టుకుంటున్నావు. ఇక్కడ చూడు, మరియా క్షేమమైంది పొందుకుంటుంది, క్షేమమైనది పొందుకుంటుంది. నువ్వు ఎప్పుడైతే నీ పరిచర్య, కుటుంబములో ఏదైనా వండి పెట్టే కార్యక్రమములో నువ్వు ప్రార్థన వదులుకున్నావా, నువ్వు మంచిది పోగొట్టుకున్నావు, చెడుని ఆహ్వానించావు. అది